విలేజ్ నుంచి ఏ టీమ్ అదే అదే ఇష్టం. ప్రీమియం లీగ్ అనే కాన్సెప్ట్తోని మీ అందరికీ ఒక దగ్గరికి చేర్చి క్రికెట్ని కండక్ట్ చేయాలి, మీ అందరినీ ఎంగేజ్ చేయాలి అనే ఆలోచన వచ్చి దీన్ని కండక్ట్ చేయడానికి ముందుకొచ్చిన మోపాల్ గ్రామ యువ సర్పంచ్ రవి గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డ్ మెంబర్లందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఫస్ట్ మా తరపున ధన్యవాదాలు మరియు అభినందనలు. యువత, ముఖ్యంగా పిల్లలు, యువత ఈ మధ్య కాలంలో చూస్తే ఫోన్స్కి ఎక్కువ అడిక్ట్ అవుతున్నారు, గ్రౌండ్స్కి రావట్లేదు. ఫోన్ కూడా ఒక వ్యసనం లాగా తయారైంది. లైక్ గాంజాయి కానీ డ్రగ్స్ కానివ్వండి, ఈ విధంగా ఫోన్ కూడా ఒక వ్యసనం అయిపోయింది. పిల్లలు గ్రౌండ్ అనేదే మర్చిపోయి సెలవుల్లో ఇంటికి వస్తే మొత్తం ఫోన్లోనే ఎక్కువ ఉంటున్నారు. చుట్టాలు లేదు, అమ్మ నాన్న లేరు, ఫ్రెండ్స్ లేరు, గ్రౌండ్ లేదు. ఫిజికల్ యాక్టివిటీ అనేది డైలీ తగ్గిపోతున్నది. దాన్ని ఎంకరేజ్ చేయడానికి మేము మండల స్థాయిలో పెడితే
ఒక టీం వస్తుంది, ఆడుతుంది, వెళ్ళిపోతుంది. లేదు వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళకు ఒక సపోర్టింగ్గా ఒక 4 మెంబర్స్ 5 మెంబర్స్ లేదా 10 మెంబర్స్ ఫ్రెండ్స్ వస్తారు. కానీ విలేజ్లో పెడితే విలేజ్లో ఉన్న పిల్లలందరూ గ్రౌండ్లోనే ఉంటారు. ఈ సంక్రాంతి హాలిడేస్లో ఎటువంటి చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా ఉండడానికి, మంచి ఆరోగ్య అలవాట్లను అలవర్చుకోవడానికి, వాళ్ళు ఫిజికల్గా యాక్టివిటీ చేయడానికి ఈ గ్రౌండ్ ముఖ్యంగా ఎంతో ఉపయోగపడుతుంది. మరియు ఈ ఈ టైం పీరియడ్ ఏదైతే ఉందో వాళ్ళు మంచి యాక్టివిటీలో స్పెండ్ చేయగలుగుతారు. ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు ఫ్యూచర్లో చేయాలి రవి గారు అని చెప్పి నేను కోరుకుంటున్నా. ఇంకోటి కొటేషన్ ఒకటి చదివినరా, రాయించినరు. సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్ అని చెప్పి మేము కండక్ట్ చేస్తాం. మీరు కూడా మద్యం వద్దు, మైదానం వద్దు, గంజాయి వద్దు, గ్రౌండే మనకు హద్దు అని చెప్పి కొటేషన్స్ ఇచ్చిండ్రు. దాని అర్థం తెలుసా? చెప్పండి. మద్యం ఉన్నారా యువత? మద్యానికి బానిసై మద్యం సైడ్ వెళ్ళేవాళ్ళు. డ్రగ్స్ కానీ గాంజా కానీ ఇటువంటి ఎట్టి పరిస్థితుల్లో మేము ఎంకరేజ్ చేయము. అటువంటి అలవాట్లు ఉన్నా మానుకోవాలి. మంచి అలవాట్ల వైపు మన యువత కొనసాగించాలి. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి పిల్లలు కూడా చిన్నతనం నుంచి మంచి హ్యాబిట్స్ని అలవాటు చేసుకోవాలి. మంచి ఆరోగ్య శైలిని అడాప్ట్ చేసుకోవాలి డైలీ. తర్వాత గ్రౌండ్లో వచ్చిండ్రు, ఈ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. అందరూ కూడా ఎవరైతే ఈ లీగ్ కండక్ట్ చేస్తున్నారో రూల్స్ ఉంటాయి, అవునా? ప్రతి గేమ్కి రూల్ ఉంటుంది కదా. ఎట్లా పడితే అట్లా ఆడతామా? ప్రతి ఒక్కటి రూల్స్ ప్రకారం ఆడతాం. గేమ్ అని అంటేనే డిసిప్లిన్, స్పోర్ట్ అంటే డిసిప్లిన్. ప్రతి ఆటకి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలను అనుసరించి మాత్రమే మనం గేమ్ ఆడతాం. ఎటుపడితే అట్ట కొట్టడం కానీ, లేకపోతే ఎట్లా అంటే బాల్ వేయడం కానీ అటువంటివి ఉండే కదా. ఇదే డిసిప్లిన్ని మనం మన లైఫ్లో కూడా అలవాటు చేసుకోవడానికి స్పోర్ట్స్ ఎంతో యూజ్ అవుతుంది. ఆ డిసిప్లిన్ని మేము కనబరచాలి. ఇక్కడ మళ్ళీ చిన్న గొడవలు కావడం కానీ అటువంటి ఎటువడిలో రావద్దు. ఇంకా ఎవరైతే మ్యాచ్ని కండక్ట్ చేస్తున్నారో వాళ్ళు చెప్పినట్టు మీరు అందరు వినాలి. ఒక మాట మీద ఇక్కడ కూర్చోండి అని అంటే మీరు అందరు వచ్చి ఇక్కడ కూర్చోవాలి. అక్కడ ఆడేవాళ్ళు ఉంటారు. అనవసరంగా వెళ్ళి బాల్ తగలడం కానీ ఇంకే విధంగా కానీ అటువంటి చేయొద్దు, అవునా? మీకోసం కండక్ట్ చేస్తున్నారు కదా, అందరు యాక్టివ్గా ఉన్నారా? ఆడడానికి ఎంతో ఇంట్రెస్టెడ్ ఉన్నారు కదా, చూడడానికి, ఆడడానికి, ఎంకరేజ్ చేయడానికి. కాబట్టి మీరు అన్ని యాక్టివిటీస్ ఇక్కడ నుంచి చేయాలి. వారు ఎక్కడైతే ప్రొవైడ్ చేసినారో ప్లేస్ అక్కడనే ఉండి వాళ్ళకి సహకరించాలి, అవునా? ఓకే, అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. త్వరలోనే రేపు ఎల్లుండి 12th నుంచి వాలీబాల్ టోర్నమెంట్ కూడా స్టార్ట్ చేసుకుందాం. అది గ్రౌండ్ అది ప్రిపేర్ చేపిస్తాను, దానికి కూడా ప్రిపేర్ అవ్వండి. ఒక టీం మన మోపాల్ నుంచి. ఓకే, థ్యాంక్ యూ అందరికీ అండ్ ఆల్ ది బెస్ట్. పిల్లలందరూ కైట్స్తో రెడీ ఉన్నారా? ఒకటి మాట మేము అన్ని విలేజెస్లో చెప్తున్నాం, కైట్స్ ఎగరేసేటప్పుడు ఏ దారం వాడుతున్నారు? ఏ దారం? గుండు దారం. గుండు దారం వాడు. కాటన్ దారాలు వాడండి. నైలాన్ దారాలు దొరుకుతున్నాయి, మాంజా కాదు. మాంజా, చైనా మాంజా అసలు వాడొద్దు. అది అమ్మిన వాళ్ళ మీద కేసు అవుతుంది, వాడిన వాళ్ళ మీద కేసు అవుతుంది. అది సెకండరీ థింగ్. నైలాన్ దారాలు దొరుకుతున్నాయి, కట్టవవు, అవి తెగవు అని చెప్పి. అటువంటి దారాలు కూడా వద్దు. ఫోర్స్గా వాడితే నైలాన్ దారం కూడా తెగుతుంది. నైలాన్ దారాలు అమ్ముతున్నారు, ప్లాస్టిక్ దారాలు. అటువంటి వాడకండి, కాటన్ దారాలే వాడండి. ఒకసారి తెగితే ఇంకోటి కట్టి ఎగరేయచ్చురా. కానీ ఆ దారం తగిలి ఏదైనా పక్షి చనిపోయింది, లేదా జంతువుకి ఇబ్బంది అయింది, లేదా మనుషులకు తగిలి గాయాలైనాయి అనుకోండి, అది మీరేం చేస్తారు? ఒక కైట్ ఎంత? 10 రూపాయల? అది పోతే పోనీ ఇంకో 10 రూపాయలు పెట్టుకొనుకోవచ్చు. కానీ ఎవరికి ఇబ్బంది కలగొద్దు కదా. మన పండగ అనేది ప్రతి ఒక్కరికి పండగలాగా ఉండాలి. వాడతారా చైనా మాంజా? గుడ్. కాటన్ దారాలే వాడాలి, అవునా? ఆ ప్లాస్టిక్ నైలాన్ దారాలు కూడా వాడొద్దు. ఇంకోటి, పైన డాబా మీదకి ఎక్కి కైట్స్ ఎగరేస్తారు. దానికి చుట్టూ అది ఉండదు, వాల్ ఉండదు. అటువంటి డాబాల మీద ఎక్కి ఎగరేస్తున్నారు మీరు. ఇప్పుడు చూసిన ఒక విలేజ్లో. అటువంటి ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. కింది నుంచి ఎగిరేయండి.
పైకి డాబాల మీదకి ఎక్కి అటు ఇటు చూసుకోకుండా ఎగరేస్తూ వెనక్కి వెళ్ళడం, పడడం ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి డాబాల మీద వద్దు, ఓపెన్ గ్రౌండ్లో రండి, ఇక్కడ ఎగరేయండి. ఓకేనా? సరేనా? ఇంకోటి, రోడ్డు భద్రత మాసోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ఉన్న ప్లేయర్స్ అందరూ హెల్మెట్ వాడండి. హెల్మెట్ లేని వాళ్ళు హెల్మెట్స్ కొనుక్కోండి. మద్యం తాగి బండి నడపొద్దు అని చెప్తున్నాం. మళ్ళీ చెప్తున్నా, మద్యం సేవించి బండ్లు నడుపుతున్నారు, పడుతున్నాం, ఫైన్లు వేస్తున్నాం. ఒక ఫైన్ 10,000. ఆ 10,000 వెళ్ళి కోర్టుకి కట్టే బదులు 10 హెల్మెట్లు కొనుక్కోవచ్చు. మీరు ఒకటి పెట్టుకొని 9 డొనేట్ చేయవచ్చు లేని వాళ్ళకి. మద్యం తాగి బండి నడపకండి. ఇక్కడే ఉంది, దగ్గరే ఉంది అని చెప్పి ఏమన్నా జరగరానిది జరిగితే ప్రాణం మనది పోతుంది. మద్యం తాగినప్పుడు మీరు బండి నడపకుండా వెనక కూర్చోండి. లేదు అని అంటే ఇంటికి వెళ్ళి తాగండి మంచిగా. తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు. సెల్ ఫోన్స్ వాడుతూ బైక్ రైడ్ చేస్తారు. ఎమర్జెన్సీ కాల్ ఉంటే పక్క కాపి మాట్లాడండి. 1 నిమిషంలో పోయేదేం లేదు. మీకు అన్నీ తెలిసిన విషయాలే. ఫస్ట్ అయితే గేమ్ స్టార్ట్ చేసుకోండి. దాన్ని తగ్గించే మూడ్ నాకు కూడా లేదు, కానీ ఈ చిన్న చిన్న విషయాలు మైండ్లో పెట్టుకోండి. డిసిప్లిన్ అనేది గ్రౌండ్లో ఉండాలి, లైఫ్లో కూడా ఉండాలి. ఇటువంటి చిన్న విషయాలు మీరు ఫాలో అవుతూనే రేపటి మన పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. వీళ్ళందరూ నిజామాబాద్ జిల్లా మోపాల మండలం మోపాల గ్రామం. నిజామాబాద్ జిల్లాకు జిల్లా కేంద్రానికి 8 కిలోమీటర్ల ఉన్న మోపాల గ్రామంలో గ్రామ యువ సర్పంచ్ గెలిచిన నాకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మా వార్డు మెంబరు ఉప సర్పంచుల సమక్షంలో ఒక తీర్మానం చేయడం జరిగింది. ఈ సంక్రాంతి 2026 సంక్రాంతి అనే సంక్రాంతి మా గ్రామంలో ఉన్న ఏ యువకుడైనా సరే, ఎల్కేజీ నుంచి మొదలుకొని అప్ టు పీజీ వరకు ఉన్న యువకులు ఇద్దరు, అటు మహిళలు కావచ్చు, ఇటు జెంట్స్ కావచ్చు, ఎవరు కూడా గ్రామంలో ఇంట్లో సెల్ ఫోన్ పట్టుకొని టీవీల ముందు కాకుండా అందరూ మైదానం ఉండాలి కంపల్సరీ. మా అందరికీ మద్యం వద్దు, టీవీ వద్దు, సెల్ ఫోన్ వద్దు, మా అందరికీ మైదానం ముద్దు అనే కాన్సెప్ట్ తోటి ఈరోజు ఈ సంక్రాంతి హాలిడేస్ ఏవైతే ఉన్నాయో ఈ సంక్రాంతి హాలిడేస్ మొత్తాన్ని మా గ్రామ యువకులు వాళ్ళ ఆరోగ్యం కోసం కావచ్చు, వాళ్ళ ఫిట్నెస్ కోసం కావచ్చు, గ్రామంలో ఒక మంచి మిత్రతతో కూడిన ఆహ్లాదమైన వాతావరణం కోసం కావచ్చు అని చెప్పేసి ఉద్దేశంతో మా గ్రామ పంచాయతీ అందరం కలిసి ఈ సెలవుల్లో క్రికెట్ టోర్నమెంట్లు అని చెప్పేసి మోపాల్ ప్రీమియర్ లీగ్ MPL అనే కాన్సెప్ట్తో క్రికెట్ టోర్నమెంట్ చేయడం జరిగింది. సో ఆ టోర్నమెంట్ ఈరోజు గౌరవ మా మోపాల్ మండల పోలీస్ శాఖకు సంబంధించిన ప్రథమ పౌరురాలు మేడం SI మేడం సుష్మా మేడం గారితో మీ కలం కూడా ప్రారంభించడం జరిగింది. ఈ 10వ తేదీ మొదలుకొని 13వ తేదీ వరకు ఈ పోటీలు నిర్వహించబోతూ ఉన్నాం. అలాగే 12వ తేదీ నాడు ఏవైతే సంక్రాంతి పండుగ ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆడవాళ్ళ పండుగని సంక్రాంతి పండుగను వాళ్ళకు కూడా ముగ్గుల పోటీ కార్యక్రమం చేయబోతూ ఉన్నాం 12 నాడు. సో మొత్తానికి ఈ సంక్రాంతి హాలిడేస్ మొత్తానికి అటు హైదరాబాద్ కానీ ఇంకా వివిధ గ్రామాల నుంచి కానీ వివిధ జిల్లా కేంద్రాల నుంచి ఎవరైతే చదువుకోవడానికో ఉద్యోగరీత్యానో ఇక ఫ్యామిలీతో ఎవరైతే దూరంగా వెళ్ళిపోయి ఈ సంక్రాంతికి ఇంటికి వచ్చే మా అన్నమ్మలకు అక్క చెల్లెలందరికీ ఒక ఆహ్లాద వాతావరణం కోసం గ్రామంలో ఒక మేము కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో దయచేసి గ్రామ యువతి యువకులారా మీరందరూ దయచేసి గ్రౌండ్కి రండి, ఆటను ఆడండి, ఆటను ఆస్వాదించండి. మీ ఆరోగ్యం కోసం, మీ ఫిట్నెస్ కోసం, భావి తరాల కోసం. ముఖ్యంగా ధోని, కోహ్లీ, యువరాజ్ సింగ్ లాంటి ఎందరో ప్లేయర్ మనం టీవీలో చూసినాం. ఎందరో టీవీలో చూడడం కాదు, మీరు అలాగా తయారైన ఒక చిన్న ఆలోచన కాబట్టి ఈ మోపాల్ ప్రీమియర్ లీగ్ మీరు ఆసరా చేసుకొని మోపాల గ్రామ స్థాయిలో కాకుండా మోపాల మండల స్థాయి, మోపాల నిజామాబాద్ జిల్లా స్థాయి, అటు తెలంగాణ రాష్ట్ర స్థాయి, అటు దేశానికి భారతదేశ ఒక క్రీడాకారి ఎదగాలని చెప్పేసి మా గ్రామ పంచాయతీ అందరి యొక్క కోరిక. దీనికి సహకరించినటువంటి మా గ్రామ పంచాయతీ పాలక మండలి మొత్తం కావచ్చు, అదేవిధంగా మా గ్రామకు సంబంధించినటువంటి VDC పెద్ద మనుషులు కావచ్చు, అదేవిధంగా అన్ని కులాల పెద్ద మనుషులు కావచ్చు, అన్ని యువజన సంఘాలు, అంత యువకులందరికీ పేరున మరొకసారి అదేవిధంగా పోలీసు విభాగానికి మరియు మీడియా విభాగానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం.